భగవంతుడు ఏడి అని చెప్పానంటే. సో ఏడి అంటే ఏం చెప్తారు మీరు? భగవంతుడు ఏడి అని అంటే అంటే అది చూసే అంత ఎఫర్టబిలిటీ నీకు ఉందా అని అడుగుతాను. ఇప్పుడు ఏడి అని చెప్పానంటే ఇప్పుడు కొంతమంది అడుగుతారు, మీరు చాలామంది ఇంటర్వ్యూ చేస్తారు, దాంట్లో అడుగుతూ ఉంటారు, ఏది నాకు చూపించమనండి, ఎవరన్నా ఉంటే నాకు భగవంతుడిని ఇట్లా చూపించమనండి, ఇలా చెప్పమనండి, దీనికి ప్రూఫ్ ఉంది, ఇలా చేయండి. నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది? నేనేమంటానంటే నువ్వు ప్రూఫ్ అని దేన్ని నమ్ముతున్నావు అది ప్రూఫే కాదు. మనిషి ఆడవాడు వచ్చి కోతి నుంచి పుట్టాడు, మరి ఇప్పుడు కోతులు ఎందుకు ఉన్నాయి? ఎవడు చెప్పాడు రా నీ కోతుల నుంచి పుట్టామని? మనం కోతుల నుంచే పుట్టలేదు. మనం కోతుల నుంచి పుడితే మరి ఇప్పుడు కోతులు ఎందుకు ఉంటున్నాయి? మరి దానికి ఏమన్నా థియరీ ఉందా? లేదు. నీకు ఆకలి వేస్తుంది, ఎలా వేస్తుంది చూపించమంటే చూపిస్తా, చూపించలేము. నీ లోపల ఏం జరుగుతుందో నీకు కనిపించదు. నువ్వు బయట ఏదో తెలుసుకొని నువ్వేదో తెలుసుకున్నానని నువ్వు ఫీలింగ్లో ఉన్నావు అంతే. నువ్వు పంచభూతాలను ఉపయోగించుకోకుండా ఏది కనిపిస్తుందండి? ఏది కనిపించదండి. ఇప్పుడు మనకి సిగ్నల్స్ ఉంటాయండి, మన ఫోన్లో మనం ఫోన్ చేస్తాం, సిగ్నల్స్ వస్తాయి. అది వచ్చిన తర్వాత మన సిమ్ కార్డులో ఇంత రాగి ముక్క ఉంటేనే సిగ్నల్ మనకి దాంట్లో వర్కౌట్ అవుతుంది. మరి ఈ సిగ్నల్ని కనెక్ట్ చేసుకుంటుంది, కనిపించిన సిగ్నల్ని ఒక రాగి తీసుకుంటుందని నువ్వు నమ్మాలి కదా. నీకు కనిపించిన సిగ్నల్ ఇక్కడ ఫోన్ రింగ్ అవుతుంది కదా, అది నమ్ముతున్నావు కదా. నువ్వు ఫస్ట్ ఫీల్ అవ్వాలి. అది ఫీల్ అవ్వాలని నేనేమంటానంటే, భగవంతుడు కనిపిస్తున్నాడు, మనం దాని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం అని అంటే, ఈరోజు భీమవరం ఎమ్మెల్యే కనిపిస్తారండి. ఇప్పుడు నాకున్న రేంజ్కి నేను వెళ్ళి కాఫీ తాగలను. ఆయనే ప్రతిరోజు వచ్చి కాఫీ తాగాలంటే నాకు ఇంకొంచెం రేంజ్ ఉండాలి. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలంటే, రండి పవన్ కళ్యాణ్ గారు కూర్చొని కాఫీ తాగు, ఆయన మరి నాకు రోజు యూట్యూబ్లో కనిపిస్తారు. కనిపించిన వాడిని వచ్చి కూర్చొని కాఫీ తాగమంటే కుదరదు కదా. ఎందుకు కుదురుతుంది? నాకు ఆ రేంజ్ ఉండాలి, అంతే కదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కాలుకి నమస్కారం చేసుకునే స్టేజ్లో ఉండాలంటే మనం చిరంజీవి గారు అంతటోడు అవ్వాలి, అంతే కదా. అలా కాకుండా ఎక్కువ డబ్బులు సంపాదించేసినా కూడా ఆయన నమస్కారం చేయడు. అందుకని ఆ స్థాయి మనకు ఉండాలి. ఇప్పుడు ఆయనది ఒక స్థాయి. చంద్రబాబు నాయుడు కలవాలంటే ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి. మోడీ గారు రోజు కనిపిస్తూ ఉంటారు, ఆయన కలవాలంటే ఇంకా ఎక్కువ స్థాయి కావాలి. ఇప్పుడు అమెరికాలో ఉన్న బైడెన్ని కలవాలంటే ఇంకా ఎక్కువ స్థాయి కావాలి. అంటే నువ్వు ఆ రేంజ్కి వెళ్ళాలి. ఇప్పుడు నాకు ఎవరైతే దేవుడు కనిపించాలని క్వశ్చన్ అడుగుతున్నాడో నేనేమంటానంటే, ఆ బైడెన్ దగ్గరికి నాకు రేపు పొద్దున్న తీసుకెళ్ళి ఫ్లైట్ టికెట్లు నేను పెట్టుకుంటాను, ముగ్గురం కూర్చొని కాఫీ తాగాలి, 10 ఏళ్ళు కాఫీ తాగుదామా అని అడుగుతాను. కాఫీ తాగిస్తాడా? నాకు తాగించలేడు కదండి. ఆ రేంజ్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఇతనికి రేంజ్ ఉండాలి కదా. రేంజ్ ఉండాలంటే కష్టపడాలి, ఆ స్థాయికి వెళ్ళాలి. మరి నీకు కనిపిస్తున్న మనిషే నువ్వు ఆ స్థాయిలో ఉన్నవాడిని నువ్వు రోజు చూసేవాడిని నువ్వు కలవాలంటే, ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళాలంటే నీకు స్థాయి ఉండాలి కదా. మరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అన్న ఇంత జగత్ సృష్టిని సృష్టించిన అంత దేవుడు నీ దగ్గరకు వస్తే నీ కళ్ళు నీ మాంసనేత్రాలు నీకు సరిపోతాయా? ఫస్ట్ నువ్వు ఎఫర్ట్ చేయగలవా? నువ్వు దేవుడు నువ్వు ఎఫర్ట్ చేయగలవా? ఈరోజు మీ ముగ్గురు వచ్చారండి, ఎఫర్ట్ చేయగలను. మీ సిగ్నేచర్ స్టూడియోస్ అందరూ వస్తే ఒకరోజు ఎఫర్ట్ చేయగలను, రెండో రోజు చేయలేను. అదే పవన్ కళ్యాణ్ గారు వచ్చి 10 రోజులు ఉంటారంటే నా వల్ల కాదు, అప్పులు అయిపోతాం, అంతే కదా. మరి అంత దేవుడు వచ్చి నీ దగ్గర ఉంటానంటే నీకు ఎఫర్ట్ చేసే అంత శక్తి ఉందా? ఫస్ట్ నేనేమంటానంటే నువ్వు ఫస్ట్ ఎఫర్ట్ చేసే శక్తి నువ్వు తెలుసుకో. నువ్వు కనిపించేదంతా ఏదో కనిపిస్తుందని చెప్తాను అనుకుంటావు, ఒక్కొక్కరిని కామెంట్ చేయటం, ఇవన్నీ చేయటం. అంటే హిందూ ధర్మంలో కూడా వేరే వాళ్ళు కామెంట్ చేసే స్థాయికి భగవంతుని దిగజార్చేశారండి. అంటే నీకు పలానా స్థాయిలో, ఇప్పుడు నీకు పలానా పారాయణ చేసుకోండి, ఒక ఆయనకేమో ఆడపిల్లలు ఉన్నారంటండి, మగపిల్లోడు లేడంట, పలానా పారాయణ అంటే మళ్ళీ ఎందుకులే పేర్లు చెప్పడం అని చెప్తాను. ఇప్పుడు సుందరాకాండ పారాయణం చేయడం వల్ల మగపిల్లోడు పుట్టాడు, రేపు పొద్దున్న ఆడు వెళ్ళి 5 అయిన తర్వాత ఏదో హత్య చేస్తాడు, అది ఆంజనేయ స్వామి తప్పు అవుద్దా? ఎవడు పారాయణం చేయడం వల్ల ఎవరు తప్పు అవుతుందండి? అంతే కదా. అంటే ఒరే నువ్వు మగపిల్లోడు పుడితే రేపొద్దు నీ ఆస్తంతో దొబ్బేసి నేను బయటికి గెంటేస్తాడని నేను ఆడపిల్లని ఇచ్చాను రా అని భగవంతుడు చెప్తున్నాడు. నీ తెలివి మీరిపోయి నాకు ఆడపిల్ల వద్దు నాకు మగపిల్లోడు కావాలని ఒళ్ళు కొవ్వెక్కు కోరుకుంటుంది నువ్వు. దాన్ని సుందరాకాండ పారాయణం మీద పెట్టేసి అంటే దేవుడికి కూడా ఇంకా కోపం వచ్చేసి వీడికి మగపిల్లోడిని ఇస్తాడు. అంటే టార్చర్ భరించలేక, అంటే వీడికి వద్దన్న పని ఎందుకు వీడికి ఆడపిల్ల అని చెప్తానంటే, అంత శక్తివంతురాలైన ఆడపిల్లని నీకు ఇస్తున్నానంటే అది నువ్వు కాదనుకొని నువ్వు మగపిల్లని కోరుకుంటున్నావు అంటే నీది రాక్షస ప్రేమ కదా, నీకు రాక్షసత్వం కదా. అలాంటి ప్రేమతో నువ్వు ఉంటే పూజారులు దీన్ని పారాయణం చేయండి అని చెప్తున్నావు అంటే వేరే వాడు వచ్చి ఎందుకు కామెంట్ చేయడానికి ఖచ్చితంగా కామెంట్ చేస్తున్నాడు. నాకు ఈ మధ్య వన్ ఆఫ్ మై ఫ్యామిలీ ఫ్రెండ్ ఫోన్ చేసి అన్నాడు, ఆయన అబ్బాయి అంటే ఆస్తి అంజలి, అమ్మాయి అంటే అప్పు, నువ్వు మీ అబ్బాయిని ఇలా ఉండు అలా ఉండు అని చెప్పని చాలా స్ట్రిక్ట్ చేస్తున్నావు, అది మంచి పద్ధతి కాదు, రేపు వాడు నేను చూడ్డు అన్నాడు. పిచ్చి ఏంటి, అమ్మాయినా అబ్బాయిని ఇద్దరికి సమానంగానే చదువు చెప్పించాలి, మనకున్న దాంట్లో ఇద్దరిని సమానంగానే చూస్తాం. అబ్బాయిని వాడికి ఎక్కువ పెట్టేది లేదు, అమ్మాయిని దీనికి తక్కువ పెట్టేది లేదు. ఎండ్ ఆఫ్ ది డే మహా అయితే పెళ్ళయి ఆడపిల్ల అత్తారింటికి వెళ్తుందేమో, ఇంటి పేరు మారుతుందేమో,
కానీ బాగా డబ్బులు ఉన్నాయనుకోండి, అవునండి, ఆ పుట్టింటారింటి పక్కన అత్తింటారింటి పేరు కూడా పెట్టుకున్న వాళ్ళు చాలా మంది చాలా ఉన్నారు మంది సొసైటీ. ఉంటారు. అవునండి, సో అలా అంటే రేపు అమ్మాయి కడుపున పుట్టేవాళ్ళు నా పోలికలు ఉండవా, అంతే కదా. లేకపోతే ఆ అమ్మాయి నా కూతురు పోలికలు ఉండవా? అవునండి, అలా ఎందుకు అనుకుంటున్నారు అని అంటే ఆయన దాని మీద చాలా ఆర్గ్యుమెంట్ చేశాడు నాతో. అబ్బాయి అలా ఎలా అవుతుంది అసలు, వీళ్ళ ఆస్తి అమ్మాయి అన్నది ఎప్పుడు అత్తారింటికి సంబంధించిన అమ్మాయి, అసలు అవతల వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. మామూలుగా హిందూస్లో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఇదేనా, ఉమ్, అంటే ఒక మతాన్ని తీసుకొచ్చి సనాతన ధర్మం ఏదైతే ఉంటుందో ధర్మం మానేసి దాంట్లో ఒక మతాన్ని తీసుకొచ్చి ఆ మతంలో రూల్స్ పెట్టేసి, మరి ఇదివరకు వర్ణ వివక్షలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? అవును, చాలా మంది పెద్ద పెద్ద కులస్తులు అందరూ కూడా మామూలు లోపలికి వచ్చి దండం పెట్టుకుంటారని దండం పెట్టుకుని ఇచ్చేవారు కాదు. అక్కడి నుంచే కదా వాడు మేము ఇది అని చెప్పి తయారైపోయింది, అవును, అవును, అగ్రెసివ్గా తయారైపోయింది. అవును, అవును, దేవుడిని చూసి అర్హత నీకు లేకపోతే ఎలా? ఇప్పుడు ఒకడు 10,000 పెట్టుకున్నవాడు అక్కడ టికెట్ పెట్టుకుంటాడు, ఇంకొకటి ఇక్కడ ఉంటాడు, ఇంకోటి ఇక్కడ ఉంటాడు. ఆయన మాత్రం అక్కడి నుంచే కదా చూస్తాడు నిన్ను. అవును కదా. ఎవరినైనా మనిషి దేవుడు అక్కడి నుంచే చూస్తాడు. నువ్వు టికెట్ల దగ్గరకు నువ్వు దగ్గరికి వస్తున్నావు, మరి ఆయన మారుతాడేంటి? అవును, 10,000 టికెట్కి వస్తున్నాడు, రారా బాబు ఇంకొంచెం దగ్గర నీతో ఫోటో తీస్తానని అండవు. ఫ్రీ దర్శనం చేసిన వాడిని ఒకేలా చూస్తాడు, 10,000 టికెట్ పెట్టుకున్నవాడు కూడా ఒకటే ఆయనకి. నీ కర్మను బట్టి చూడటం ఆయన నేర్చుకుంటాడు. ఎస్.